హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ అండి. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ కాదండి, 10:30 అవుతుంది. ఇప్పటికి పూజ అయితే అయ్యింది. ఇంకా ఇప్పుడే జస్ట్ టిఫిన్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా మామయ్య కోసం పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను సాయంత్రం వరకు. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, వచ్చేసేయండి ఒకటి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా. సో వీటితోనే పచ్చడి అనేది చేస్తున్నానండి. ఇలా చేయడం అయితే నేను ఫస్ట్ టైమే కానీ చేస్తున్నాను. నేను దొండకాయ అలాగే కొత్తిమీర టమాటో కలిపి పచ్చడి చేస్తాను, చాలా బాగుంటుంది. ఈసారి ఏంటంటే దోసకాయ కూడా యాడ్ చేస్తున్నాను, చూద్దాం మరి. సో ఇవి 2 కట్టలు ఉన్నాయి కదా, నేను వచ్చేసి ఒక కట్టనే తీసుకుంటున్నాను. ఇలా అన్నమాట. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. కొత్తిమీర, దోసకాయ, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకుంటున్నాను. ఇంకా అలాగే టమాటోలు, ఇంకా దొండకాయలు, చింతపండు, ఇంకా పోపు వేయడానికి ఇవన్నమాట. పచ్చడి అయిపోయిన తర్వాత పోపు పెడతాం కదా, సో దానికోసం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పాను కదా, మరి చకచకా కోసేసుకుని చకచకా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నం వేసుకుని తింటే నిజంగా చేపల కూర మాంసం కూర కూడా పనిచేయదండి. సో పచ్చళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేసండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. సో పచ్చడి చేసినప్పుడు కడుపు నిండా తింటా నేనైతే. అంత ఇష్టం నా కోసం. మా ఫ్రెండ్స్ ఎవరు పచ్చడి చేసినా నా కోసం పంపిస్తూ ఉంటారు, అంత ఇష్టం అన్నమాట. నాలో ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ కాంబినేషన్ అయితే నేను ట్రై చేస్తాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తేనే కదా నెక్స్ట్ ఇంకొకరు కూడా ట్రై చేసేది. అందుకని చెప్పమంటున్నాను అన్నమాట. ఇక్కడైతే నేనైతే ఇప్పుడు దోసకాయని అయితే కోసేసుకుంటున్నాను. మనకి ఏదైనా సరే చేసుకోవాలి అన్నప్పుడు అన్నీ ఉంటే ఆ పచ్చడి అనేది టేస్ట్ వేరేలా ఉంటుందండి. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను అన్ని పర్ఫెక్ట్గా అన్ని కొలతల ప్రకారంగా వేసాను అనమాట. అన్ని ఈక్వల్గా వేసాను అన్నమాట. అంటే మీకు అర్థమవుతుందేమో కదా, నేను చూపించాను కదా మీకు అన్ని సేమ్ చూపించినట్టుగానే వేసాను. ఇంకా సుత్తి సోది లేకుండా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం, వచ్చేసండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్స్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి మరి, ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే ఇంకా నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 తీసుకున్నాను కదా. ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకటే కూడా తీసుకోవచ్చు, నాకు ఎందుకు ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట, అందుకని 2 తీసుకున్నాను ఇక్కడ. సో పచ్చిమిరకాయలు వేపినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, పేలిని అంటే మళ్ళీ చెరుకులు మనకే పడతాయి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మంచిగా పచ్చిమిర్చి వేపేసుకుని సపరేట్ చేసేసుకున్నాను అనమాట. దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న దోసకాయ, టమాటో, దొండకాయ ఇవన్నీ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్నట్టయితే అంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట. దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర వేయట్లేదండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను నేను. కొత్తిమీర తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు, చింతపండు కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకుందాం. ఈలోగా ఏం చేద్దామంటే కనుక బట్టలు అయితే వేసానండి వాషింగ్ మిషన్లో. ఇప్పుడైతే ఇవి చక్కగా ఆరబెట్టేసుకుని వచ్చేద్దాము. ఈలోగా మనకి గ్యాస్ మీద అవి మగ్గుతూ ఉంటే ఎక్కడ టైం వేస్ట్ అవ్వదన్నమాట. నేనైతే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోనండి. ఆ టైం ఖాళీ ఉన్న టైంలో వేరొక పని అయితే చేసేసుకుంటాను. నాలానే మీరు కూడా చేసుకుంటారా మరి? సో బట్టలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇది ఇన్ని బట్టలు ఎందుకు ఉన్నాయంటే కనుక 2 డేస్ వర్షం కదండి, సో దానివల్ల వేయలేదన్నమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసి కిందకు వచ్చేసాను. మనకైతే దొండకాయ ఇవన్నీ కూడా చాలా మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తాను నేను. కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టినట్టయితే కొత్తిమీర కూడా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట. ఫుల్గా తిన్నాను నేనైతే. అది కూడా చూపిస్తాను, చూసేయండి. వీడియో చివరి వరకు ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మరీ అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకండి. జస్ట్ ఎలా అంటే చెక్క బద్దలాగా అంటారు కదా, అలా మిక్సీ పట్టుకోండి. ఇందులో అయితే 3 ఎల్లుల్లి అయితే వేసాను నేను. అలాగే పోపులో కూడా వేస్తాను. వెల్లుల్లి వేసినట్టయితే పచ్చడి అయితే సువాసన వస్తుందండి. జస్ట్ ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం మగ్గ పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు కూడా జస్ట్ అలాగే 2 తిప్పులు తిప్పినట్టు తిప్పామంటే పచ్చడి రెడీ అయిపోయింది అన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఫైనల్లీ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పోపు అయితే పెట్టేసుకుని ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట.
అలాగే మా ఇంట్లో పచ్చళ్ళు ఎంతమంది ఇష్టంగా తింటారంటే నేను ఇంకా మా అమ్మమ్మ ఎక్కువగా ఇష్టంగా తింటామండి. సో, అమ్మమ్మ కూడా చాలా ఇష్టం అనమాట ఇలా పచ్చళ్ళైతే. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బావుంటదండి. కానీ ఇప్పుడు రోట్లో ఎవరు రుబ్బుతున్నారు చెప్పండి. నేను మాత్రం అస్సలు రుబ్బలేను. ఇంకా మనకైతే సులువుగా ఉండేది ఏది అంటే గనక మిక్సీయే కదా! మరి ఆ మిక్సీలోనే నేను కూడా మిక్సీ పట్టుకున్నాను. మంచిగా పోపైతే పెట్టేశాను. ఇంకా దీంట్లో అయితే పచ్చెనపప్పు, మినపప్పు వెయ్యలేదు నేను. మీరు వేసుకున్నా కూడా ఇంకా బావుంటది. ఎందుకంటే నేను మావయ్యకి వేస్తానని చెప్పాను కదా పచ్చడైతే. సో, మావయ్య కోసం నేను ఇంకా పోపులనేది వేయలేదన్నమాట. అంటే పచ్చెనపప్పు, మినపప్పు పోపులో వేయలేదు. మావయ్యకి ఆపరేషన్ అయింది కదండీ! అందుకనేసి ఇంకా పోపులు వేయలేదు. మళ్ళీ ఎందుకు వేయలేదని అంటారు కదా! అని చెప్పేసి నేను చెప్పేస్తున్నా. వేడి వేడి పచ్చడైతే రెడీ అయిపోయింది. పోపు వేసిన తర్వాత వేడిగానే కదండీ ఉంటది మరి. అందుకని వేడి వేడిగాననమాట. దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి రౌండ్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నమాట. సూపరో సూపర్ నిజంగా చెప్పాలంటే. మీరెప్పుడైనా ఇలా తిన్నారా మరి? మాకైతే పచ్చడి చేసాము అంటే ముందు ఆనియన్స్ ఉండాలండి. ఒక ఆనియన్‌ని చక్కగా ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. మా ఇంట్లో ఆనియన్స్ అందరూ తింటారు. ఇష్టంగానే తింటామన్నమాట. ఆనియన్ తినడం కూడా మంచిదేలెండి. హెయిర్ ఫాల్ అనేది మనకి కంట్రోల్ అవుతా ఉంటది. ఎందుకంటే ఆనియన్స్‌లో సల్ఫర్ ఉంటది కాబట్టి ఎక్కువగా. సో, ఇప్పుడైతే చక్కగా పచ్చడి వేసుకొని రండి కుమ్మేద్దాం. సో, ఫైనల్‌గా ఈరోజు నేనైతే పప్పు, మామిడికాయ కర్రీ కూడా చేశాను. నేను చెప్పాను కదా! పచ్చళ్ళైతే నేను, మా అమ్మమ్మ ఎక్కువగా ఇష్టంగా తింటాము. ఎక్కువ అంటే మనం ఏదైనా కర్రీ వండినప్పుడు ఇంకా కర్రీ వేసుకోకుండా ఓన్లీ పచ్చడితోనే తినేదైతే నేను, మా అమ్మమ్మే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దానికి న్యాయం చేస్తారు, దీనికి న్యాయం చేస్తారన్నమాట. సో, నేనిక్కడైతే చక్కగా తిన్నానండి. సో, మరి మీరు కూడా ట్రై చేసి ఇలానే తినండి మరి. సో, తర్వాతొచ్చేసి ఇంకా చాలా పనే ఉంది. ఈరోజు నేను మార్నింగ్ నుంచి కూడా వ్లాగ్ తీస్తున్నానన్నమాట. మావయ్య ఏంటంటే పచ్చడితో అయితే కొంచెం తింటారేమో అని అనిపించింది నాకైతే. అప్పటికప్పుడు చేశానన్నమాట ఈ పచ్చడైతే. సో, నాకైతే చాలా బా నచ్చింది. నాకే కదండీ మా ఇంట్లో వాళ్ళందరికీ బా నచ్చింది. ఇంకా ఆనియన్ కూడా సరిపోకపోతే మళ్ళీ కోసి వాళ్ళకి భోజనం అయితే పెట్టేసానన్నమాట. అందరం చక్కగా తినేసాము. ఇంకా సాయంత్రం అయితే మనకిది ఉన్న పనే కదండీ. ఉతికామా, ఆరేసామా, మళ్ళీ తీసామా, మడతెట్టామా. ఇంతే కదా మన పని ఇంకా. పొద్దున వేసినయన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయి. ఇక నేనైతే మా ఫ్రెండ్‌తో మాట్లాడుతూ వ్లాగ్ తీస్తున్నానన్నమాట. మొగ్గలైతే కోసేసాను ఫస్ట్ అయితే. తర్వాత వచ్చేసి బట్టలు తీస్తున్నానన్నమాట. మళ్ళీ తీసిన బట్టలన్నీ మడత పెట్టాలి, సదరాలి ఎన్ని ఉంటాయి చెప్పండి అసలు. చూసేవాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ కాసేపు చూస్తారు. కనీసం ఒక లైక్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతారు. ఇంత కష్టం ఎవరైనా మనం ఇంత కష్టమే ఉంటది మనకి. కాకపోతే చూడడానికి ఇదొక పనేనా అని చాలామంది తీసి పడేస్తూ ఉంటారు. అది చేస్తేనే కదా అది అంత పనా కాదనేది తెలుస్తది. సో, నేను కొంతమందికి చెప్పాలి అని అనుకున్నాను. అందుకని చెప్తున్నానన్నమాట. ఏది కూడా అంత ఈజీగా ఏమి ఉండదండి. చేస్తే తెలుస్తదన్నమాట. అంత కష్టమా కాదన్నది. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాము ప్రతి ఒక్కరం కూడా. అలా అని ఏం చేస్తున్నారు అని ఆహ్, మాటలతో తీసి పడేసే అంత ఏం కాదు. ఒక్కరోజు మేము లేకపోతే గనక ఆ లోటు మీకు డెఫినిట్‌గా కనిపిస్తది. సో, ఇంట్లో మీరు ఇంటికి కూడా రాలేరు. ఇంట్లో ఉండలేరన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే. సో, నేను చెప్పింది కరెక్టా కాదన్నది మీరే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి నాతో. ఎందుకంటే నేను మాత్రమే ఇలా ఆలోచిస్తున్నానా? మీరు కూడా ఇలానే ఆలోచిస్తారనేది నాకు కూడా తెలియాలి కదా! సో, అందుకనన్నమాట అంటున్నాను. ఈ బట్టలన్నీ తీసి మడత పెట్టిన తర్వాత ఇంక ఇల్లు గుమ్మలు తుడుచుకోవాలి. మీకు తెలుసు కదా! గేదెలొస్తే తవుడు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి. చాలా పనే ఉంటది నాకు. అంత పనిలో కూడా నాకిలా వీడియోస్ చేయడం ఇష్టం గాబట్టి, నేను సక్సెస్ అవ్వకపోయినా నేను అన్నీ మీతో షేర్ చేసుకోవాలని జెప్పేసి వ్లాగ్ అనేది తీస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఇక్కడి నుంచి మోసుకు వెళ్ళలేక కొన్ని బట్టలు ఇక్కడి నుంచి కింద వేసేద్దామంటే, ఇవి అటు ఇటు కాకుండా మధ్యలో వేలాడుతున్నాయన్నమాట. మళ్ళీ వాటిలిని కిందకి పడేసి ఇంగోండి తుడుచుకొస్తున్నానన్నమాట. తర్వాతొచ్చేసి పొయ్యయితే అంటిచ్చేసింది అమ్మమ్మ. ఇంకా ఇక్కడి నుంచి డ్యూటీ అన్నమాట. 8 గంటల వరకు ఇంతే పనుంటదండి. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంతే పని ఉంటది. సో, మధ్యాహ్నం ఏమైనా కూర్చుంటే ఒక గంట, గంటన్నర కూర్చుంటానేమో. ఆ గంట, గంటన్నరలో కూడా వీడియోస్ ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటాను. జస్ట్ మాటలనేయడం కాదండి. మనం చేసే పనే కదా! తను కూడా చేసుకుంటుంది. తను కూడా ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పనేంటంటే వీడియోస్ అవన్నీ చేసుకుంటుంది కదా! అని ఎందుకు ఆలోచించట్లేదు అసలు మీరు? ప్రతి ఇలా ఉంటది మరి ఆడవాళ్ళ పని. మనమందరం చేసేది ఇదే పనండి. కానీ బయట చూసే జనాలకి మనం ఏం చేస్తున్నాం అని అంటారు. వాళ్ళు చేసే పనే మనము చేస్తాము. వాళ్ళు చేసే పని కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా పని చేస్తామంటే మేము చేసే పని కన్నా ఎక్స్ట్రా ఏముంది అంటారు.
ఎవరింట్లో పని వాళ్ళకు ఉంటుందండి. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి పని వాళ్ళది. చూసారు కదా, అన్నం కూడా వండేసాను, గేదెలు కూడా వచ్చేసినాయి, తవుడు కూడా పెట్టేసాను. ఇంక ఈ బట్టలు అనేది బ్యాలెన్స్ ఉండిపోయినాయి అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయి చక్కగా కార్తీక పురాణం అయితే చదువుకున్నాను. ఈ నెల రోజులు కూడా కార్తీక పురాణం చదువుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye.